Welcome to my channel BA first year Political Science Understanding Political Theory రాజనీతి శాస్త్ర అభివృద్ధి. రాజనీతి శాస్త్రం ఒక ప్రముఖ సాంఘిక శాస్త్రం. ప్రధాన సాంఘిక శాస్త్రాలైన చరిత్ర, తత్వశాస్త్రం, అర్థశాస్త్రం, సమాజశాస్త్రం వంటి అనేక అధ్యయన రంగాల నుంచి రాజనీతి శాస్త్రం పరిణమించింది. 20వ శతాబ్దం ప్రారంభం నాటికి రాజనీతి శాస్త్రం ఒక స్వతంత్ర పాఠ్య ప్రణాళికగా గుర్తింపు పొందింది. రాజ్యం, ప్రభుత్వాల గురించి చర్చించి శాస్త్రంగాను, వ్యక్తికి, రాజ్యానికి, సమాజానికి గల సంబంధాలను చర్చించే శాస్త్రంగాను పరిగణలోకి వచ్చింది. రాజనీతి శాస్త్ర అభివృద్ధి గురించి ఈ క్రింద వివరించడం జరిగింది. నెంబర్ 1, ప్రాచీన యుగం. ప్రాచీన గ్రీకుల కృషి. రాజనీతి శాస్త్రం ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలలో ఉద్భవించింది. రాజనీతి శాస్త్రాన్ని ఆంగ్లంలో పాలిటిక్స్ అంటారు. పాలిటిక్స్ అనే పదము పోలిస్ అనే గ్రీకు పదం నుండి పుట్టినది. పోలిస్ అనగా నగర రాజ్యం అని అర్థము. క్రీస్తుపూర్వం 3-4 శతాబ్దాలలో గ్రీకు దేశంలో ఉన్న చిన్న చిన్న స్వయం పోషకములైన ఏథెన్సు, స్పార్టా వంటి నగర రాజ్యాలు ఉండేటివి. అందువలననే గ్రీకు శాస్త్రజ్ఞులు నగర రాజ్యాల రాజకీయ సంస్థలను అధ్యయనం చేసేదే రాజనీతి శాస్త్రమని భావించారు. రాజనీతి ఆవిర్భావానికి, అభివృద్ధికి గ్రీకులు గొప్ప కృషి చేశారు. రాజనీతిని క్రమపద్ధతిలో అధ్యయనం చేయడం గ్రీకులతోనే ప్రారంభమైనది. రాజనీతి శాస్త్ర అధ్యయనం ప్రాచీన గ్రీకుల రాజనీతి తత్వవేత్తలైన ప్లేటో, అరిస్టాటిల్తోనే ప్రారంభమైనది. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటి ప్రముఖ గ్రీకు తత్వవేత్తలు రాజనీతి భావాలను తీర్చిదిద్దారు. ప్లేటో వ్రాసిన రిపబ్లిక్ అనే గ్రంథం, అరిస్టాటిల్ వ్రాసిన పాలిటిక్స్ అనే గ్రంథము రాజనీతి భావాలను కలిగి ఉన్నాయి. అరిస్టాటిల్ తన గ్రంథంలో రాజ్యము, ప్రభుత్వము, పౌరసత్వం, విప్లవాలు, రాజకీయ ఆదర్శాలు మొదలగు అనేక అంశాలను చర్చించాడు. అరిస్టాటిల్ రాజనీతిని ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందించాడు. అందువలననే అరిస్టాటిల్ను రాజనీతి శాస్త్ర పితామహుడుగా గుర్తింపబడినాడు. కౌటిల్యుడు. ప్రాచీన భారత రాజనీతి తత్వవేత్త కౌటిల్యుడు తన అర్థశాస్త్రము అనే గ్రంథంలో రాజ్యం, పరిపాలన, రాజ్య విస్తరణ, అంతర్జాతీయ సంబంధాలు మొదలగు వాటిని గురించి వర్ణించాడు. పొలిబియస్ సిసిరో. ప్రాచీన రోమన్ రాజనీతి శాస్త్రజ్ఞులు ప్రభుత్వము, పాలనకు సంబంధించిన అధ్యయనాలు చేసి రాజనీతి శాస్త్ర అభివృద్ధికి కృషి చేశారు. నెంబర్ 2, మధ్యయుగం. మధ్యయుగంలో రాజనీతి మతంలో ఒక భాగంగా ఉండేది. కొన్ని శతాబ్దాలు పశ్చిమ యూరప్ దేశాలను పాలించిన రోమన్ సామ్రాజ్య పతనానంతరం పశ్చిమ యూరప్లోని రాజ్యాలలో క్రైస్తవ మతం వ్యాప్తి చెందింది. చర్చిలో రాజ్యం ఒక భాగంగా ఉండేది. రాజు పోప్ ఆధిపత్యం క్రింద పనిచేశాడు. రోమన్ చక్రవర్తులు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన తదుపరి క్రైస్తవ మతాధిపతి పోప్, రోమన్ చక్రవర్తుల మధ్య రాజ్యాధిపత్యం విషయంలో సంఘర్షణకు దారితీసింది. క్రైస్తవ ప్రజలు పోప్ ఆదేశాన్ని పాలించి చక్రవర్తి పోప్ ఆధిపత్యాన్ని గుర్తించేటట్లు చేశారు. క్రైస్తవాధిపతి పోప్ ఆదేశాలను ధిక్కరించి మార్టిన్ లూథర్, ప్రొటెస్టెంట్ మొదలగు వారు నూతన క్రైస్తవ పంథాను ఆరంభించినారు. అంతవరకు రాజనీతి మతశాస్త్రాల్లో అంతర్భాగంగా గుర్తింపబడినది. సెయింట్ అగస్టిన్, థామస్ అక్వినాస్ అను క్రైస్తవ మతతత్వవేత్తలు రాజనీతి ప్రాధాన్యాన్ని గుర్తించి రచనలు చేశారు. అగస్టిన్ రచనల ప్రకారం చర్చి దైవరాజ్యమని, రాజ్యం రాక్షస రాజ్యానికి ప్రతిబింబమని వర్ణించాడు. మధ్యయుగం చివరి కాలంలో క్రీస్తు పూర్వ క్రైస్తవేతర గ్రీక్ నాగరికతల ప్రభావం శక్తివంతమైన పునరుజ్జీవన ఉద్యమానికి దారితీసింది. పోప్ అధికారాన్ని వ్యతిరేకించుటలో కొన్ని యూరప్ దేశాలు ముందంజ వేశాయి. అందు జాతీయతకు, రాజకీయానికి ప్రాధాన్యమిచ్చే జాతీయ రాజ్యాలు ఆరంభమయ్యాయి. ముఖ్యంగా ఉత్తర జర్మనీ,
బ్రిటన్, హాలండ్, డెన్మార్క్, స్వీడన్ మొదలగు దేశాలలో మత నీతి ప్రాధాన్యత అంతరించి రాజకీయ ఆధిపత్యము విజయాన్ని గడించింది. నెంబర్ 3 ఆధునిక యుగం. నెంబర్ 1 మతము నుండి రాజనీతిని వేరు చేయుట. ఆధునిక రాజనీతి తత్వవేత్తలలో ప్రథముడైన మాకియవెల్లి అను ఇటలీ దేశ రాజనీతి శాస్త్రవేత్త ద ప్రిన్స్ అనే గ్రంథాన్ని రచించాడు. రాజనీతి శాస్త్రాన్ని నీతిశాస్త్రం నుండి వేరు చేశాడు. రాజనీతికి ప్రత్యేక స్థానాన్ని కల్పించాడు. రాజకీయాలకు మతానికి సంబంధం ఉండాలనే మధ్యయుగపు తత్వవేత్తలతో ఇతడు ఏకీభవించలేదు. నెంబర్ 2 బోడిన్. 16వ శతాబ్దంలో ఫ్రెంచి రాజనీతి తత్వవేత్త బోడిన్ సార్వభౌమాధికారం అనే రాజనీతి భావనను సమగ్రంగాను చర్చించాడు. నెంబర్ 3 మాంటెస్కో. ఫ్రెంచి రాజనీతి శాస్త్రవేత్త. 18వ శతాబ్దంలో మాంటెస్కో ప్రభుత్వ అంగాలలో శాసన నిర్మాణం, కార్యనిర్వాహక వర్గం, న్యాయాధిపతుల మధ్య అధికారాన్ని సమంగా పంచుట అవసరమని ప్రచారము చేసినాడు. దీనిని అధికార పృథక్కరణ, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఈ సూత్రం అమలులోకి వచ్చింది. నెంబర్ 4 ప్రజా సార్వభౌమాధికారం, పార్లమెంటరీ ఆధిపత్యం. 1688లో బ్రిటన్ దేశంలో విజయం పొందిన రక్తరహిత విప్లవం ఫలితంగా ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంటుకు రాజరికం తలవంచింది. నెంబర్ 5 వలసరాజ్య వ్యవస్థను అంతం చేసిన అమెరికా స్వాతంత్ర యుద్ధం. 18వ శతాబ్దంలో బ్రిటిష్ రాజరికం, పార్లమెంటు ఆధిపత్యాన్ని అమెరికాలో స్థిరపడిన బ్రిటిష్ జాతీయులు ధిక్కరించి సాయుధ విప్లవం ద్వారా స్వతంత్ర రాజ్య స్థాపన చేశారు. నెంబర్ 6 ఫ్రెంచి విప్లవం. 1789 వాల్టేర్, రూసో అను రాజనీతి శాస్త్రవేత్తల రచనల ఫలితంగా ప్రజలు ఫ్రాన్సులో నిరంకుశ రాజరికాన్ని అంతం చేసి సర్వస్వతంత్ర ప్రజారాజ్యాన్ని నెలకొల్పినారు. ఈ విప్లవం ఫలితంగా అనేక యూరప్ రాజ్యాలలో ప్రజారాజ్య స్థాపన జరిగింది. నెంబర్ 7 జాతీయ రాజ్య స్థాపన. జర్మనీ, ఇటలీ దేశాలలోని ప్రజలు చాలా కాలంగా ఇరుగు పొరుగు సామ్రాజ్య అధిపతులతో పోరాడి స్వతంత్ర జాతీయ రాజ్యాలను స్థాపించుకున్నారు. నెంబర్ 8 కమ్యూనిస్టు వివరణ. శతాబ్దాలుగా నిరంకుశ చక్రవర్తుల పాలనలో రాజకీయముగా, ఆర్థికముగా అడుగంటిన పేద ప్రజలకు మార్క్స్ రచన క్యాపిటల్ ఒక అమూల్య వరం. ఈ గ్రంథ ప్రభావం ఫలితంగా పూర్వపు రష్యాలో ప్రజలు తిరగబడి విజయం పొంది కార్మికుల రాజ్యాన్ని నెలకొల్పినారు. నెంబర్ 9 ప్రపంచంలో నూతన స్వతంత్ర జాతీయ రాజ్య స్థాపన. మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా తూర్పు యూరప్లో జర్మనీ, రష్యా సామ్రాజ్యాల పాలన నుండి పోలెండ్, గ్రీస్, రుమేనియా, యుగోస్లేవియా, జెకోస్లేవియా మొదలగు విభిన్న జాతీయ ప్రజలు స్వతంత్ర రాజ్యాలను స్థాపించుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ఫలితంగా బ్రిటిష్, ఫ్రెంచి, రష్యా, హాలండ్, బెల్జియం, స్పెయిన్, పోర్చుగల్ సామ్రాజ్యాలు పతనమై ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలలో శతాబ్దాలుగా పాలింపబడిన జాతీయ ప్రజలు స్వతంత్రాన్ని పొంది రాజ్యాలను స్థాపించుకున్నారు. నాజిజం, ఫాసిజం అను నియంతృత్వ రాజ్యాధికార సిద్ధాంతాల నుండి విముక్తి చెంది యూరప్లో విభిన్న ప్రజాస్వామ్య రాజ్యాలు నెలకొల్పబడినవి. నెంబర్ 10 ఐక్యరాజ్య సమితి. పెద్ద రాజ్యాల నుండి చిన్న రాజ్యాలు స్వతంత్ర మనుగడను నెలకొల్పుటకు, శక్తివంతమైన రాజ్యాల దాడుల నుండి రక్షించుకొనుటకు, ప్రపంచంలో శాంతి భద్రతలను నెలకొల్పుటయేగాక సంపన్న రాజ్యాలు, పెద్ద రాజ్యాలు వైజ్ఞానిక రంగంలో విద్యా, వైద్య, సాంకేతిక శాస్త్రాల జ్ఞానాన్ని వెనుకబడిన జాతి ప్రజలకు అందజేయుటకు ఐక్యరాజ్య సమితి 1945లో స్థాపించబడినది. నెంబర్ 4 రాజనీతి శాస్త్ర ఆవిర్భావం, ప్రగతి. 1888 సంవత్సరంలో అమెరికన్ విశ్వవిద్యాలయాల కాటలాగ్లో రాజనీతి శాస్త్రం అను పదం వాడటం ఆరంభమైంది. ఆడమ్ స్మిత్ రచించిన వెల్త్ ఆఫ్ నేషన్స్ గ్రంథంలో అర్థశాస్త్రం రాజనీతిలో ఒక భాగంగా రాజకీయ అర్థశాస్త్రంగా పరిగణలోకి వచ్చింది. నెంబర్ 2 17వ శతాబ్దంలో వ్యక్తి స్వేచ్ఛా సంరక్షణ ప్రయత్నం జరిగి ప్రభుత్వ అంగాల అధికరణ సిద్ధాంతం వ్యాప్తి చెందింది.
నెంబర్ 3 లోవెల్ 1889లో ప్రభుత్వ సంస్థల విధులను నిర్ధారణ చేశాడు. నెంబర్ 4 వాల్టేర్ బేగ్హాట్లు రాజకీయ సంస్థలపై సామాజిక పరిస్థితులకు ప్రాధాన్యత ఇచ్చినారు. నెంబర్ 5 లోవెల్ గ్రాహం వాలెస్ మనోవిజ్ఞాన శాస్త్రం ప్రభావాన్ని గుర్తించారు. నెంబర్ 6 క్లాటిన్ అంతర్విభాగీయ సాంఘిక శాస్త్రాలలో ఉండవలసిన సన్నిహిత సంబంధాలను గుర్తించాడు. నెంబర్ 7 రాజనీతిపై నూతన వైఖరులు అమల్లోకి వచ్చినాయి. ఇది గణాంక జీవశాస్త్ర ప్రభావం వలన వచ్చినాయి. వీటి ఫలితంగా వ్యవస్థాపక వైఖరి, నిర్మాణాత్మక కర్తవ్య పరిశీలన వైఖరి, ఉత్పాదిత వైఖరి ఉపయోగంలోకి వచ్చాయి. నెంబర్ 8 రెండవ ప్రపంచ యుద్ధానంతరం రాజకీయంగా ప్రవర్తన పరిశీలన పద్ధతి రూపొందింది. దీని ఫలితంగా వ్యక్తి ప్రవర్తనకు అంతర్విభాగీయ వైఖరి అవలంబించటానికి ప్రవర్తన పరిశీలన శాస్త్రవేత్తలు తీర్మానించుకున్నారు. నెంబర్ 9 1944-45 సంవత్సరంలో అంతర్జాతీయ సాంఘిక శాస్త్రాల పరిశోధన సంఘం ఏర్పడింది. ప్రవర్తనా శాస్త్రాలు విద్యా బోధనలో అంతర్భాగాలయ్యాయి. అమెరికాలో అనేక కళాశాలలలో ఈ సాంఘిక శాస్త్రాల పరిశోధనకు అనుమతి ఇవ్వబడింది. ఈ విషయంలో ప్రముఖుడు డేవిడ్ ఈస్టన్.